రీల్ విలన్ రియల్ హీరో సమాజ సేవకుడు సోను సూద్ జన్మదిన సందర్భంగా కరీంనగర్ ఆదర్శ్ నగర్ వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బర్త్డే వేడుకలను సోను సూద్ వీరాభిమాని కన్నయ్య మటన్ షాప్ యజమాని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు కన్నయ్య మాట్లాడుతూ, గతంలో నటుడు సోను సూద్ చేసిన సామాజిక కార్యక్రమాలు, కరోనా సమయంలో ప్రజలకు ఆర్థిక సహాయం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన నటుడు సోను సూద్ అని అన్నారు. ఆయన నటించిన సినిమాలే కాదు, ఆయన చేసిన సేవలు నచ్చి ఆయనకు వీరాభిమానిగా మారానన్నారు. గతంలో కూడా సోను సూద్ బర్త్డే సందర్భంగా సామాజిక కార్యక్రమాలు చేశారని, అలాగే ఈ సంవత్సరం కూడా పేదలకు ఆకలితో ఉన్న వారికి అన్నదానం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజల గుండెల్లో ఉండేది సేవ మాత్రమేనని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే వారికి మనం చిరస్థాయిగా గుర్తుండిపోతామని, అలాగే మనం చేసే సేవ కూడా గుర్తుండే విధంగా ఉండాలని అన్నారు. మనం చేసే సేవే ప్రతి మనిషి గుండెల్లో ఉంటుందని, మానవ సేవే మాధవ సేవ అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆపదలో ఉన్న వారికి సహాయం చేసి ఆదుకోవాలన్నారు. నా పేరు కన్నయ్య, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఆదర్శ నగర్ రోడ్ కన్నయ్య మటన్ షాప్. సోను సూద్ గారు కరోనా టైంలో చాలా మందికి ఆపద బాంధవుడు అయ్యాడు, కనిపించే దేవుడు అయ్యాడు. సోను సూద్ గారికి కరోనా టైంలో వాళ్ళ టెస్టుకు కిలో మటన్కు 50 రూపాయలు వాళ్ళ టెస్టుకు అందించడం. సోను సూద్ గారి పేరు మీద ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను. సోను సూద్ గారికి నేను వీర అభిమానిని. సోను సూద్ గారిని ఒకసారి కరీంనగర్ వచ్చి మా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒకసారి వీలు తీసుకొని కరీంనగర్కు సోను సూద్ గారు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సోను సూద్ గారికి వెల్కమ్ చెప్తున్నాము మా కన్నయ్య మటన్ షాప్ తరఫు నుంచి. ఈరోజు సోను సూద్ గారి బర్త్డే కాబట్టి ఘనంగా ఒక 500 మంది గరీబులకు అన్నదాన కార్యక్రమం అయితే చేయబడడం జరిగింది. సోను సూద్ గారి మీద పాట కూడా ఒకటి రాయడం జరిగింది. పాట కూడా కన్నయ్య మటన్ షాప్, కన్నయ్య కరీంనగర్ అని టైప్ చేస్తే యూట్యూబ్లో సోను సూద్ గారి పాట వస్తుంది. మేము మా షాప్ తరఫు నుంచి మేము చాలా గరీబ్ వాళ్ళము, అయినా కూడా ప్రతి మంగళవారం రోజు అన్నదాన కార్యక్రమం ఎలా చేస్తున్నామని